సో ముందుగా ఇందులో మరి గ్రూప్ డి రాసేవాళ్ళు, కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు కదా. సో కానిస్టేబుల్లో ఫిజికల్ టెస్ట్ పాస్ అయిన వాళ్ళు సో మెయిన్ టెస్ట్ రాయబోతున్నారు. వారికి స్పెషల్గా ప్రత్యేకంగా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఒక హడ్డీలు అనేది దాటడం జరిగింది, ఇంకా సెకండ్ మెయిన్స్ ఒకటి మాత్రమే ఉంది మనకి. సో అదేవిధంగా మరి రైల్వే కూడా షెడ్యూల్ రాబోతుంది. సో దానికి అనుగుణంగా రోజు కోచింగ్ చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు. జస్ట్ నేను ఏదైనా మీకు డౌట్స్ ఉంటే ఎక్కువ చెప్పను, బట్ మీకు డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడానికి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఒక 10 years బ్యాక్ నేను మీ సీట్లో ఆ సీట్లో కూర్చొని ప్రిపేర్ అయ్యి ఈ సీట్లోకి రావడం జరిగింది. సేమ్ కూడా మీరు కూడా భవిష్యత్తులో ఆ సీట్ నుంచి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ సార్ అన్నారు కొద్దిమంది అని, అలా కాదు, ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మరి ఏదో ఒక పోస్ట్, అది మేబీ గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, ఏదైనా కానీ ఆ రంగంలో మనము సక్సెస్ అవ్వాలి. సో మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అందులో సక్సెస్ కావడానికి ఖచ్చితంగా 100% సాయశక్తుల కృషి చేయండి. ఖచ్చితంగా మీరందరూ కూడా పాస్ అవుతారు, మీరు అనుకున్న దాంట్లో. సో ముందుగా మరి ఇందాక అన్నారు ఫ్రీ కోచింగ్ అన్నారు. సో ఎప్పుడు కూడా అది ఫ్రీ వస్తుందని ఇంకొక అభిప్రాయం ఉంటుంది, అలా మాత్రం పెట్టుకోవద్దండి. అలా పెట్టుకుంటే నష్టపోయేది మనమే ఒకటి. నెక్స్ట్ రెండోది మార్క్ టెస్ట్. సో మనం ఎంత చదువుకున్నామో, మనకి ఎంత అవగాహన ఉంది, మనం ఆ సబ్జెక్ట్ లో కావచ్చు, ఆ టాపిక్ లో ఎలా మనకి తెలుస్తుందంటే ఈ మార్క్ టెస్ట్ రాయటం వల్ల, అవునా కదా. సో ఈ మార్క్ టెస్ట్ ఈ రోజు ఫస్ట్ టైం అనుకుంటాను. ప్రతి సండే మనం ఆ టాపిక్ వారీగా పెడతా ఉంటారు కదా, ఒక్కొక్క సండే లేదు మొత్తం టోటల్ సిలబస్ లాగా పెట్టినప్పటికీ మీరు ఆ వీక్ లో ఆ సిలబస్ పూర్తి అయినా అవ్వకపోయినా ఖచ్చితంగా మార్క్ టెస్ట్ మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. దానివల్ల మనకి ఏమంటే ఎగ్జామ్ లో ప్రిపేర్ అయ్యే అట్మాస్ఫియర్ ఇక్కడ మనకి పర్సనల్ గా ఇన్నర్ గా మనకి ఫీలింగ్ ఆ విధంగా అనిపిస్తుంది అనమాట. ఓకే రేపు మార్క్ టెస్ట్ ఉంది, ఈ రోజు ఇంకా చదవాలి అనే ఆతృత, ఎంతూజియాజం ఉన్న సమయాన్ని 100% సద్వినియోగం చేసుకోగలుగుతాం. చాలా మంది పెద్దలు కూడా చెప్తుంటారు, మన జీవితం అంటేనే ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమే, లైక్ ఇస్ టైం మేనేజ్మెంట్. సో కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా ప్రతి సండే ఈ మార్క్ టెస్ట్లకు తప్పనిసరిగా మీరు ప్రిపేర్ అవునా అవ్వకపోయినా